ఏపీ న్యూస్ కి స్వాగతం. పిఠాపురం మండలం జల్లూరు గ్రామంలో రోడ్డు పక్కన ఉన్న ఆక్రమిత షాపులను తొలగిస్తున్న పంచాయతీ అధికారులు. తొలగింపుల్ని అడ్డుకోవడానికి ప్రయత్నించిన షాపు యజమానులు గత 3 సంవత్సరాలుగా ఈ షాపుల్ని నిర్మించుకుని మా జీవనం సాగిస్తున్నామంటున్న బాధితులు. ఈ షాపులు జల్లూరు గ్రామ పెద్దలు వైసీపీ ప్రభుత్వానికి సానుభూతి పరులుగా ఉంటూ నావని తప్పుడు భావంతో కక్షపూరితంగా తొలగిస్తూ ఉన్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న బాధితులు, గత పూర్వం నుండి మేము జనసేన పార్టీకి సానుభూతి పరులుగానే ఉన్నాం. దయచేసి జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ మా షాపులు మరలా నిర్మించడానికి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుచున్న బాధిత కుటుంబీకులు. పోలీసుల సమక్షంలో 4 షాపులు తొలగించడంతో పాటు ఈ షాపులకు ఉన్న కరెంటు సప్లై నిలుపుదల చేసిన అధికారులు. ఇది కేవలం కొందరి కక్షపూరిత చర్యలు అని బాధితులు వాపోతున్నారు. మాకు న్యాయం చేయండి అంటూ పవన్ కళ్యాణ్ వర్మలను వేడుకున్న బాధితులు. సార్ ఒకసారి మీరు ఉంటారండి అలాగే చేసి అలాంటి వాళ్ళు బతుకు పడుకోవడం ఎత్తనారు ఇవాళ మరి ఎవడో ఊళ్ళో వాళ్ళు ఏం కదమ్మా, మేము జనసేన చేసాం. ఎక్కడికెక్కడో ఉన్నారంటే అక్కడ కూడా మీటింగ్లు మా మనవలో మా అబ్బాయిలు వెళ్ళారు. మా అమ్మతో మా మనవడు వెళ్ళాడు, వీడు వెళ్ళాడు, వాళ్ళు వెళ్ళారు. ఒక సెల్లో ఉన్నాయి ఫోటో. పవన్ కళ్యాణ్ కలిసి తీయించుకున్నాడు ఫోటో. ఇదిగో మరి ఇవాళ రోడ్డు మీద ఏదో చిన్న కొట్టెట్టుకుంటున్నారంటే ఊళ్ళో వాళ్ళు మాట్లాడించి ఆ జనసేన పార్టీ వాళ్ళు వచ్చి లెగ్గొట్టించేస్తున్నారు. ఇది మంచి పనేనా? ఊళ్ళో వాళ్ళ పనే ఇది. పయ్యూరోళ్ళు ఎవడో కాదు, పయ్యోళ్ళు ఎవడో కాదు, ఊళ్ళో వాళ్ళ పనే. మరి అక్కడికి వచ్చే జనసేన వాళ్ళు కూడా అడగాలి కదా. జల్లూరండి మా గ్రామం. గత 3 సంవత్సరాలకి ఇక్కడ జీవనాధారం గడుపుకొని ఇక్కడ షాపులు పెట్టుకున్నామండి. ఆ షాపులు పెట్టుకుంటే ఇప్పుడు ముందు అయ్యమ్మలో ఎవరినో బతిమాలుకొని పెట్టుకున్నామండి. ఇప్పుడమ్మో జనసేన టీడీపీ పొత్తు వల్ల పవన్ కళ్యాణ్ గారు నెగ్గాలనేసి పవన్ కళ్యాణ్ గారికి చేసామండి. ఆ చేసినందుకు ఇప్పుడు మా బతుకు తీరు లేకుండా చేసి ఇప్పుడు మొత్తం కూల్చేయడానికి చేస్తున్నారండి. ఇప్పుడు అర్జెంటుగా వచ్చేసి తీసేయమనేసి ఆర్డర్ చెప్తున్నారండి. మాకు నోటీస్ ఇచ్చారండి. నోటీస్ ఇచ్చేయండి కొద్దిగా కలిసామండి. నాయకులు కూడా ఒప్పుకోలేదు. తీసేయాలని పట్టేశారండి. అలాగే జనసేనకి చేసాము కాబట్టి టీడీపీకి ఇది వర్మ గారు పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా కోరుతున్నామండి అందరినీ. అలాగే కరెంట్ బిల్లు కూడా కడుతున్నామండి అందరూ కూడా.